నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో అవతల వారి పరిస్థితి అది కాదు. అవతల వారి పరిస్థితి ఏమిటి అని అంటే, ఎవరైతే దేవుళ్ళుగా, ఎవరైతే దేవతలుగా తమను తాము ఆ పుస్తకాలలో ప్రకటించుకున్నారో వారు మిగిలిన వారిని మోసముతోనూ, సెక్షువల్ అల్యూర్మెంట్ అంటే లైంగిక ఆకర్షణతోనూ, వయలెన్స్తోనూ, రేప్తోనూ, స్వయంగా పిల్లలను సొంత పిల్లలతో శారీరకేచ్ఛలు తీర్చుకోవటంతోనూ దేవుళ్ళు ఆ పని చేసినట్లుగా వారి పుస్తకాలు చెప్తున్నాయి. సో బైబిల్కు మిగిలిన పుస్తకాలకు ఉన్న తేడా ఏమిటి అని అంటే, బైబిల్ మనుష్యులు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తుంది, కానీ దేవుడు ఆ చేసిన తప్పులను సమర్థించకుండా వారిని సరైన మార్గంలో పెట్టడం కోసం తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును పంపాడు. కానీ మిగిలిన పుస్తకాలు అలా కాదు. మిగిలిన పుస్తకాలు ఆ దేవుళ్ళు చేసేది ఒక పెద్ద ఘనకార్యం అన్నట్లు. ఒక ఆయన 16,000 మంది అయితే, ఇంకొక ఆయన 3 అంటే, ఇంకొక ఆయన 10 మంది అంటే, ఇంకొక ఆమె 5 మంది మొగుళ్ళు వేసుకుంటే ఎన్ని తిరుగుతూ ఉంటారు. ఇది అప్రూవ్డ్ బై గాడ్. వాళ్ళకి ఇది సనాతన ధర్మం అంటే ఇదే అని చెప్తారు. అది సమస్య. అక్కడికి ఇక్కడికి తేడా కనిపిస్తుందా? ఇది తప్పు అని బైబిల్ చెప్తుంది, అలా చెయ్యొద్దు అని బైబిల్ చెప్తుంది. సనాతన ధర్మం అంటేనే ఇది అని ఇది చెప్తుంది. నాకు తెలిసిన ఒక హిందూ ఫ్రెండ్ ఉన్నాడు, చాలా స్ట్రాంగ్ క్రిస్టియన్. ఆయన వాళ్ళ బాబాయ్ గారితో మాట్లాడమని ఒకరోజు ఇంటికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఆయన ససేమిరా నేను క్రీస్తులోకి రానంటున్నాడు. చాలా కుటుంబాలు క్రైస్తవంలోకి వచ్చాయి. మీరు మాట్లాడండి సార్, కొంచెం మీరు మాట్లాడితే కొంచెం బాగుంటుందేమో అని తీసుకెళ్లారు. ఆయనతో చాలాసేపు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కొంచెం కోపంగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి మారాడు, కుటుంబాలన్నీ మారిపోయాయని ఆయనకి చాలా కష్టంగా ఉంది. ఒక రకమైన అక్కస్తో ఉన్నాడు ఆయన. నన్ను చాలాసేపు నేను మాట్లాడిన తర్వాత, ఆయనకు మాట్లాడడానికి ఛాన్స్ వచ్చిన తర్వాత కొంచెం కోపంగానే ఒక ప్రశ్న సూటిగా అడిగాడు నన్ను. మాలో లేనిది మీలో ఉన్నది ఏంటి సార్ అని అడిగాడు. ఎందుకంటే హిందూ మతం చాలా సంపన్నమైన మతం. సంప్రదాయాలు, సంస్కృతి, భాష, మీరు ఏదైనా తీసుకోండి, చాలా సంపన్నత ఉంటుంది అందులో. ఏమి తక్కువ మాకు? మీలోకి రావాల్సిన అవసరం ఏంటి? మాలో లేనిది మీలో ఉన్నదేంటి? అప్పుడు నేను అన్నాను అనమాట, సార్ నేను జవాబు చెప్పచ్చా అని ఆయన పర్మిషన్ అడిగి, ఒక్కటే సార్, హిందూ మతం చాలా గొప్పది, ఇతర మతాలు కూడా చాలా గొప్పవి, కానీ ఒక్కటే ఏమిటంటే క్రీస్తు సార్, అదే డిఫరెన్స్. మీ మతాల్లో ఒక మనిషిని తీసి పక్కన పెడితే, ఒక దేవుణ్ణి తీసి పక్కన పెడితే ఇంకో దేవుడు ఉంటాడు. ఓ పుస్తకాన్ని తీసి పక్కన పెడితే ఇంకో పుస్తకం ఉంటుంది. కానీ ఇక్కడ క్రీస్తుని తీసి పక్కన పెడితే క్రైస్తవం కుప్పకూలిపోతుంది. క్రిస్టియానిటీ అంటే ఇట్ బీట్స్ అరౌండ్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్, ద వర్క్ దట్ హీ హస్ డన్, ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. సిలువ పైన ఆయన సంపూర్తి చేసినటువంటి ఆ మహాయాగం చుట్టూ, సిలువ వేయబడిన క్రీస్తు అనే ఆ వ్యక్తి చుట్టూ క్రైస్తవం పరిభ్రమిస్తుంది. దట్స్ క్రిస్టియానిటీ.